నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఎం అనే లెటర్ న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అండ్ లైఫ్ స్టైల్ ప్రకారం చూసుకున్న, బిజినెస్ ప్రకారం చూసుకున్నా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? లెటర్ ఎం గురించి, ఈ ఎం లెటర్లో ఉన్న ఫెయిల్యూర్లో ఉన్న ఆ వ్యక్తి నన్ను కలిశాక ఎలా లైఫ్ మారిందో క్లియర్గా చెప్తాను. సో ఎం వాల్యూ 4. ఈ ఎం4 అనేది రాహుకి సంకేతం. రాహు అనేవాడు నిజాయితీకి ప్రతిరూపం. సో 4 గివ్స్ నాలెడ్జ్, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ, ఎక్స్పర్ట్ ఇన్ వన్ ఫీల్డ్. సో వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళ తెలివంతా యూజ్ చేస్తారు. సో ఎక్స్పర్టైజ్ ఎక్కువ ఉంటుంది ఆ ఫీల్డ్లో. ఏ ఫీల్డ్లోకి వెళ్తే ఆ ఫీల్డ్. సో సినిమా ఫీల్డ్ కావచ్చు, బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, లేదా మార్కెటింగ్ ఫీల్డ్ కావచ్చు. సో ఎం ఈజ్ ఎ మాస్టర్ నంబర్. ఎం స్టాండ్స్ ఫర్ మనీ. సో మనీ మేనేజ్మెంట్. సో వీళ్ళంతా కూడా లెటర్ ఎం వాళ్ళు డబ్బు సంపాదించే దాంట్లో చాలా మంచి నేర్పు, ఓర్పు ఉంటుంది. ఎప్పుడైతే పేరులో లెటర్స్ అన్నీ బాగా కుదురుతాయో దే విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. సో ముఖేష్లో 23 నంబర్ స్టార్ నంబర్ ఉంది. మన మహేష్ బాబులో కూడా, మహేష్లో 23 నంబర్, మహేష్ బాబులో 34 నంబర్. ముఖేష్లో 23, మహేష్లో 23. సో ఏషియాలోనే నంబర్ 1, 2, 3లో ధనవంతుల్లో మన ముఖేష్ అంబానీ ఉన్నాడు. లెటర్ ఎం. సో మన తెలుగు ఇండస్ట్రీలో మంచి స్టార్, మంచి మనసున్న స్టార్, చిన్న పిల్లల గుండెలకి నేనున్నాను అనే ఆపద హస్తం ఇస్తూ మోర్ దెన్ 2500 సర్జరీస్ చేపించిన సో దేవుడు లాంటి మంచి మనసున్న హీరో మహేష్ బాబు. ఇది కూడా ఎం లెటరే. సో బాగున్న వాళ్ళ గురించి మనకు ఇప్పుడు అవసరం లేదు. బాగలేని మల్లేష్ గురించి చెప్తాను. సో మల్లేష్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు హైదరాబాద్లో. ఎక్కడ ల్యాండ్ కొన్నా డిస్ప్యూట్లోకి పోవడం, ఇరక్కపోవడం, డబ్బులు, ఇంకో దగ్గర ల్యాండ్ కొంటే రేట్లు రాకపోవడం, భూమి రాకపోవడం, రేట్లు పెరగకుండా పోవడం. ఈయన అమ్మేసిన 1 ఇయర్కి 2 ఇయర్స్కే విపరీతమైన రేట్లు పెరగడం. ఈయన 20 లక్షలకు అమ్మేశాడు, ఒక 16కో 17 కొని. ఈయన అమ్మిన వెంటనే అది 40 లక్షలకో 50 లక్షలకు వెళ్ళిపోవడం. సో ఈయన పట్టుకున్నంత వరకు బంగారు కూడా మట్టిలాగా అయిపోవడం. ఈయన వదిలేసిన వెంటనే కొనుక్కున్న వాళ్ళకి లక్షల్లో ఆదాయం. అరే నేను మొన్నటిదాకా ఆ ఇల్లు పెట్టుకో ఉన్నాను, 2-3 లక్షల లాభానికి అమ్మేశాను. నేను అమ్మిన వెంటనే కొనుక్కున్నవాడు 6 నెలలకే దాన్ని 1 కోటి రూపాయలకు కొనుక్కున్నాడు, 1.5 కోటికి అమ్మేశాడు. అన్న నాకు వస్తే రావట్లేదు లక్. నా దగ్గర నుంచి తక్కువకి అరే వడ్డీలు పోతాయి, లాస్ అయితే అమ్మేసుకుంటే వాళ్ళు బాగుపడిపోతున్నారు. నేను కష్టపడి తిరిగిన దానికన్నా నాకు పెద్దగా ఏం మిగలట్లేదు. రియల్ ఎస్టేట్లో కలిసి వస్తే నెల 2 నెలల్లోనే కోట్లు సంపాదించవచ్చు. సో మల్లేష్ పేరులో 2 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. సో మల్లేష్లో 1, 6 ఎఫెక్ట్ ఉంది, 18 నంబర్ ఎఫెక్ట్ ఉంది. రాంగ్ నంబర్స్ అనేది 10 నంబర్ల పైన ఉండవండి. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 57 అండ్ 63. 36 అన్న 63 ఒక క్వాలిటీసే. రాంగ్ నంబర్స్ తక్కువ. ఉండే నంబర్స్ 100 నంబర్లు. 100 నంబర్లలో 170 మందికి ఈ రాంగ్ నంబర్సే ఉంటాయి. 60 to 70% రాంగ్ నంబర్సే ఉంటాయి. 10 to 20% ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో ఈ 60 to 70% లైఫ్ మీడియం ఆర్ లెస్ దెన్ మీడియమే ఉంటుంది. టాప్గా ఉండేవాళ్ళు 10 to 30% టాప్గా ఉంటారు. సో మన ఊరు చూసుకుంటే కూడా 10 to 30% ఇల్లు టాప్ ఉంటాయి. రిమైనింగ్ 60 to 70 మిడిల్ ఆర్ లో, ఒక 5 to 10 లోవర్ ఉంటాయి. చాలా తక్కువ స్లమ్స్ ఉంటాయి. సో మల్లేష్ పేరులో 1, 6, 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక వల్ల 1 అడుగు ముందుకేస్తే 6 వెనక్కి, ఏం చేసినా కలిసి రాకపోవడం, ఏ పని చేసినా బ్రేక్స్ రావడం, హెల్త్ పాడవడం, వెల్త్ పాడవడం, రిలేషన్స్ పాడవడం. అండ్ 18 వల్ల హీల్ బి గోయింగ్ ఇన్ టు టెన్షన్స్. సో ప్రశాంతత ఉండదు. ఆ ల్యాండ్ పెట్టుకుంటే డబ్బులు వస్తుంది, పెట్టుకోనిదు. 18 నంబర్ వదిలేసుకో డైవర్స్ నెంబర్ కదా, వదిలేసుకోవాలి దాన్ని. సో 18 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, ఆలోచనలు ఎక్కువ, మనశ్శాంతి తక్కువ. డైవర్స్ నంబర్ విత్ మనీ, విత్ హెల్త్, విత్ వెల్త్, విత్ రిలేషన్స్. సో మల్లేష్ పేరులో 1 లెటర్ మార్చిన రోజు నుంచే, సంతకం పెట్టడం మొదలుపెట్టిన రోజు నుంచే ఆయనకి లక్ స్టార్ట్ అయ్యింది. సో పాజిటివ్ సిగ్నల్స్ తెలుస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా పలందరి ల్యాండ్ ఉంది అంటేనే చూద్దాము. అంతకుముందు ఎవరనంటే కూడా ఏముందులేనా మళ్ళీ చూద్దాం అనేవాళ్ళు. కరెక్షన్ తీసుకొని కోర్స్ రాసి బయటకు వచ్చిన వెంటనే ఎనర్జీ తెలుస్తుంది. పలానా దగ్గర నా ల్యాండ్ ఉంది అంటేనే 5 మంది ఉంటే 5 మంది మేము చూస్తాం, మాకు కావాలి.
సో సిగ్నల్స్ బాగున్నాయి, 1 వీక్లోనే స్టోన్స్ తెప్పించుకున్నాడు, వేసుకున్నాడు. సో ఫస్ట్ మంత్లోనే 5 ప్రాపర్టీస్ కొనడం, అమ్మడం కూడా చేసేసినాడు. 1 మంత్లోనే ప్రాపర్టీ చూడడం, అగ్రిమెంట్ చేసుకోవడం, అగ్రిమెంట్ మీదే 4-5 లక్షల లాభానికి అమ్మేయడం. సో అతనికి ఆ పాజిటివ్ తెలిసి కారు మీద స్టిక్కర్, ఇంటి దగ్గర స్టిక్కర్, విజిటింగ్ కార్డ్స్ కొట్టించేసాడు. సో మలేష్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని. సో అతను కేవలం 2 ఇయర్స్లోనే సొంతంగా హైదరాబాద్ అవుట్స్కట్స్లో 5 ఏకర్స్ ల్యాండ్ తీసుకొని ప్లాట్లు వేసి లక్షల్లో సంపాదించాడు, కోట్లు సంపాదించాడు. ఈజ్ వెరీ 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 హ్యాపీ. అదే వ్యక్తి గత 7 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ సంపాదించింది 1%. మనం కరసిచ్చినాక 3 to 4 ఇయర్స్లోనే మోర్ దెన్ 5000% లాభాలు ఆయన చవి చూశాడు. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. టెన్షన్ లేదు. ఏ ల్యాండ్ కొన్నా కూడా దాన్ని కొనడానికి రెడీగా పార్టీస్ ఉండడం. ఆయన అంటున్నాడు, సార్ ఇంత పవర్ ఉందని తెలుసుంటే నేను 7 ఏళ్ళ ముందే తీసుకునేవాడిని. చాలామంది చెప్పారు కానీ నేను నమ్మలేదు. అక్షరం మారిస్తే ఏమవుతుంది అనుకున్నాను. బట్ మీ దగ్గరకు వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇల్లు కొన్నాను, ప్లాట్స్ చాలా కొన్నాను. సో నాకంటూ 3 ప్లాట్స్ పక్కన పెట్టుకున్నాను. కారు, మంచి కారు కొనుక్కున్నాను. అంతకుముందు మామూలు కారు వాడేవాడిని, మంచి కారు కొన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు 10 మంది పిల్లకాయలు ఏజెంట్స్, అసిస్టెంట్స్ పెట్టుకొని ల్యాండ్లు 2 ఏకర్స్, 3 ఏకర్స్, 4 ఏకర్స్ తీసుకోవడం, డెవలప్మెంట్కి అమ్మేయడము, ఓనర్స్కి అమౌంట్ కట్టేయడము. సో 30 to 40% ప్రాఫిట్తో బయటపడ్డాం. చాలా హ్యాపీగా ఉన్నాను. సింపుల్గా సంపాదించుకుంటున్నాను, రిస్క్ లేకుండా సంపాదిస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనుకుంటారు, హ్యాపీగా ఉండాలనుకుంటారు. బట్ పేరులో ఏ నంబర్ ఉందో లైఫ్ దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. మంచి నంబర్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది, చెడు నంబర్ ఉంటే చెడుగా ఉంటుంది. సో మంచి లైఫ్ కావాలి, కష్టానికి ప్రతిఫలం ఉండాలి. 2 3 5. కష్టం లేకుండా ఎవరికి ఫలితం ఉండదండి. కష్టపడాలి. నేను అదే చెప్తాను అందరికీ. చాలామంది కరెక్షన్ తీసేసుకుంటే కోట్లు వచ్చేస్తాయా, గమ్మని ఇంట్లో కూర్చుంటేనే రావు. కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం 2 కానీ 4 కానీ 100 కానీ 100% దైవ దీవెనలు ఉంటాయి. పేరులో ఉన్న వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే అద్భుత ఫలితాలు. ఎందుకంటే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. సో మల్లేష్ లాంటి వాళ్ళు కొన్ని వేల మంది మల్లేష్లను కలిసి సక్సెస్ సాధించారు. సో మీ పేరు లెటర్ ఎంతో స్టార్ట్ అయ్యి మీరు ఇబ్బందులు పడుతుంటే నా దగ్గర కరెక్షన్ చేసుకోండి. మీకు ఒక చిన్న అక్షరం మార్పుతో అదృష్టం వచ్చేలాగా నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ వరకు కూడా ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సినటువంటి డిజైన్ వాటికి సంబంధించింది అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా. సో మొదటి 20-23 ఏళ్ళు మన జీవితం అంతా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. వాళ్ళు కారులో తిరిగితే మనం కారులో తిరుగుతాం, స్కూటర్లో తిరిగితే స్కూటర్లో తిరుగుతాము, విమానాలు తిరిగితే విమానాలు తిరుగుతాం. సో దాంట్లో మన గొప్పతనం ఏమి లేదు. మన జీవితము మన కాళ్ళ మీద నిలబడ్డాక బాగుండాలి. సో మొన్న ఒక అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి పేరు పెట్టండి. నేను మామూలుగా ఏమంటానంటే 20 ఇయర్స్ ముందు లైఫ్ గురించి తెలియదు కాబట్టి చిన్నపిల్లలకి వాయిస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు అనుకోండి, చక్కగా ఉన్నా అని చెప్తాడు. నా సంపాదన తింటూ, నా కారులో తిరుగుతూ, నాకేమి అడిగినప్పుడంతా డబ్బులు ఇస్తాం కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను సొంతంగా పెళ్లి చేసుకొని అతను లీడ్ చేస్తూ భార్యను చాక్కుంటూ ఆయన డబ్బులతో బతికినప్పుడే అతని జీవితం స్టార్ట్ అయినట్టు. సో ఇది ఎలా తెలుస్తుందంటే ఒక 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఆ పేరులో ఈ సంఖ్య ఉందండి, ఇలా ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10-14 ఏళ్ళ పిల్లలకి 12 ఏళ్ళ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? పేరెంట్స్కి అరే బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు. 30 ఏళ్ళకి షుగర్లు, 25కి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. సో ఏదైనా సరే ఆఫ్టర్ 25 పేరు పెడితే పేరు ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమైనా వస్తుందా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా, యాక్సిడెంట్స్ అవుతాయా, ఆర్థికంగా కొలాప్స్ అయిపోతాడా, ప్రిడిక్ట్ చేసేది సంఖ్యాశాస్త్రం. జరగబోయే ప్రమాదాన్ని చెప్పేది, అది నివారించడానికి పేర్ల అక్షరం మార్పు చేసుకుంటే, ఇలా పోతే యాక్సిడెంట్ బైపాస్లో తీసుకెళ్ళి గమ్యాన్ని చేర్చేది సంఖ్యాశాస్త్రం. చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయి, పేర్లు మార్చి పెళ్లి చేసేస్తుంటారు. లక్ష్మి అంటే పెళ్లి కాదు, లలితాన్ని మార్చి పెళ్లి చేసేయడం, లేకపోతే ఇంకో పేరు. ఇవి చాలా లక్షలమ చూశాను నేను. పేరు మారిస్తే జాతకం మారుతుంది.
ఇక్కడ నేను అక్షరం మార్చి జాతకాన్ని మారుస్తున్నాను. సో అద్భుతమైన శక్తి సంఖ్యాశాస్త్రంకు ఉంది. 38 లక్షల మంది పైన సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. మీరు మీ పేరు బాగుందా తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరు బాగుందా బాగాలేదు, బాగుంటే బాగుంది అని చెప్తాను. బాగాలేకపోతే ఏం బాగాలేదు, ఏ నంబర్ వల్ల బాగాలేదు, ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి క్లియర్గా చెప్తాను. బాగలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ కానీ మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్, ఒక వీక్కి ఓన్లీ 7 to 10 అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ముందే బుక్ చేసుకోవాలి. సో డైరెక్ట్ కలవాలనుకున్న వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. బాగలేదని చెప్తా కదా, వాళ్ళు బుక్ చేసుకోండి. బాగుందన్న వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు. సో మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో, కన్నడలో, మలయాళం పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. ఈ నంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. కరెక్షన్ అవసరమా లేదా, అవసరం ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళి తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. డైరెక్ట్గా మణికొండలో కలవడానికి నంబర్ ఇస్తాను. ఈ నంబర్ కాల్ చేస్తే మణికొండలో సండేకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. 8688068888 8688068888. సో మీ పేరులో చిన్ని మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు. అండ్ లక్షలాది మంది మన కరెక్షన్స్తో విజయం సాధించారు. మీరు కరెక్షన్ చేసుకోండి. కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిందంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే సో నేమ్ కరెక్షన్ అవసరమా కాదా అనేది ఒకసారి కిరణ్ నెహ్రూ గారు రీచెక్ చేస్తారు. అవసరం ఉంది అని అంటే దాని ప్రకారం వెళ్తారు, అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.